హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్స్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఏడాదికి శాలరీ మ్యాక్సిమం 25 లక్షలు, దాదాపుగా మీకు సంవత్సరానికి 25 లక్షలు అనగా నెలకి 2 లక్షలు పైగానే శాలరీ ఇచ్చేటువంటి జాబ్స్ అండి ఇవి. సో మరి ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ కూడా చూద్దాం. అలానే సో ఏజ్ వచ్చేసి మినిమం 22, మ్యాక్సిమం 45 ఇయర్స్. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మే 24. ఇంకా ఇప్పటివరకు మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి వీడియోస్, అలానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్స్ ఇవన్నీ కూడా మన ఛానల్లో వెంటనే అప్డేట్ చేయడం జరుగుతుంది. డోంట్ మిస్ ఇట్. అలానే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మరి నోటిఫికేషన్ డీటెయిల్గా చూద్దాం. సో ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఐపీపీబీ రిక్రూట్మెంట్ 2024 ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్స్లో ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. లక్షల్లో శాలరీ ఇచ్చేటువంటి జాబ్స్ ఈ ఐపీపీబీలోని ఉద్యోగాలు. మరి ఐపీపీబీ అనేది ఇది కూడా ఒక బ్యాంక్, బట్ పోస్ట్ ఆఫీస్కి సంబంధించినటువంటి బ్యాంక్ ఇది. మరి గవర్నమెంట్ ఉద్యోగాలు లాంటివనే చెప్పుకోవాలి ఇవి. మరి ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ లిమిటెడ్ ఏ పోస్టులని రిలీజ్ చేసింది అంటే ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తుంది. మరి ఎవరైతే అర్హులై ఉంటారో వారు అప్లై చేసుకోవచ్చు. మరి అర్హతలు ఏమేమి ఉండాలి మీరు ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవడానికి అనేది మనం ఇప్పుడు చూద్దాం. మొత్తం ఖాళీల సంఖ్య చూసినట్టయితే 54 ఖాళీలు ఉన్నాయి. ఏ పోస్టులు అంటే ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాం. ఎగ్జిక్యూటివ్లో మళ్ళీ 3 రకాల పోస్టులు ఉన్నాయి. ఒకటేమో అసోసియేట్ కన్సల్టెంట్ 28 పోస్టులు, ఎగ్జిక్యూటివ్ కన్సల్టెంట్ 21 పోస్టులు, అలానే సీనియర్ కన్సల్టెంట్ 5 పోస్టులు ఉన్నాయి. మొత్తం 54 వేకెన్సీస్ ఉన్నాయి. మరి శాలరీ చూసినట్టయితే అసోసియేట్ కన్సల్టెంట్ పోస్ట్కి 10 లక్షలు ఉంటుంది సంవత్సరానికి. కన్సల్టెంట్ పోస్టులకి ఏడాదికి 15 లక్షలు ఉంటుంది. సీనియర్ కన్సల్టెంట్కి 25 లక్షల శాలరీ ఉంటుంది. ఇది సంవత్సరానికి అనగా మనకు మినిమం ఇక్కడ 90,000కు పైగానే 88 నుంచి 90,000కు అసోసియేట్ కన్సల్టెంట్కే ఇస్తారండి. సో మిగిలినవన్నీ కూడా సంవత్సరానికి 1,00,000కు పైగానే శాలరీ ఇచ్చే, నెలకు 1,00,000కు పైగా శాలరీ ఇచ్చేటువంటి పోస్టులు. డోంట్ మిస్ ఇట్. మరి వయసు చూసినట్టయితే 22 సంవత్సరాలు మినిమము, 45 సంవత్సరాలకు మించకూడదు. మరి దరఖాస్తు రుసుము అనగా అప్లికేషన్ ఫీ ఎంత ఉంటుందంటే 750 రూపాయలు ఉంటుంది. ఎస్సీ ఎస్టీలకు అలానే పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి అయితే 150 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. మరి దీనికి గల అర్హతలు ఏమేమి ఉండాలంటే బీఈ లేదా బీటెక్ కానీ, లేదంటే బీసీఏ లేదా బీఎస్సీ లేదా ఎంసీఏతో పాస్ అయినటువంటి దాంతో పాటుగా 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలని. మరి ఈ 3 yearsలో పని అనుభవం ఉన్నటువంటి వాళ్ళు, అలానే ఈ ఎడ్యుకేషన్ బీఈ బీటెక్ బీసీఏ బీఎస్సీ ఆర్ ఎంసీఏ చదివినటువంటి వాళ్ళు ఈ పోస్టులకి అర్హులు. మరి ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ మే 24, 2024. ఇది IPPB online.com అనేటువంటి వెబ్సైట్లోకి వెళ్ళాలి. మరి ఒకసారి నోటిఫికేషన్ కూడా సో ఇది మనకు IPPB online.com వెబ్సైట్ ఇది. సో మరి కరెంట్ ఓపెనింగ్స్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ కనిపిస్తుంది రిక్రూట్మెంట్ ఆఫ్ 54 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్ అండ్ కాంటాక్ట్ బేసిస్ అనేసి. సో దీనిపైన మనము క్లిక్ చేసినట్టయితే సో ఇందులో అప్లై ఆన్లైన్ అని, గైడ్ లైన్స్, అలానే డౌన్లోడ్ అడ్వర్టైజ్మెంట్ అని. సో అడ్వర్టైజ్మెంట్ కావాలంటే మీరు అడ్వర్టైజ్మెంట్ని డౌన్లోడ్ చేసుకొని క్లియర్ కట్గా చూసుకోవచ్చు. సో మీకు మే 4 నుంచి స్టార్ట్ అయ్యే అప్లికేషన్స్ మే 24 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇవి క్లియర్గా ఉన్నటువంటి వేకెన్సీస్. ఓవరాల్గా 57. సో ఇందులో అన్రిజర్వ్డ్ 27, ఈడబ్ల్యూఎస్ 4 ఉన్నాయి, ఓబీసీ 13, ఎస్సీ 7, ఎస్టీ 3 ఉన్నాయి. మరి ఇది ఈ నోటిఫికేషన్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అప్లై చేసుకోవాలంటే ఇక్కడ అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది. సో అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేసి మీరు సో క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళి సో ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేస్తూ సో ఫోటో సిగ్నేచరు, మీ డీటెయిల్స్, అలానే ఏమేమి అప్లోడ్ చేస్తున్నారు. మీ ఫైనల్గా వచ్చేసి 6th స్టెప్లో 6 steps ఉంటాయి. 6వ స్టెప్లో మీరు పేమెంట్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీరు ఫిల్అప్ చేసిన తర్వాత లాస్ట్లోనే పేమెంట్ చేయండి. పేమెంట్ సక్సెస్ఫుల్ అని వచ్చింది అంటే మీ యొక్క అప్లికేషన్ పూర్తి అయినట్టు. డిస్క్రిప్షన్లో మీకు ఈ యొక్క లింక్స్, అడ్వర్టైజ్మెంట్ లింక్, వెబ్సైట్ లింక్ అన్ని కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుందండి. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా మీరు అప్లికేషన్ లింక్ కానీ అలానే అడ్వర్టైజ్మెంట్ కానీ చెక్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.